వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం బగారా రైస్ చేసుకున్నామండి. ఇది బగారా రైసా బిర్యానీ అన్నట్టుంటుందండి, అంత టేస్టీగా చేసాము. చాలా బాగా వచ్చిందండి. అసలు ఇట్లా బగారా రైస్ ఎవరు చేస్తారో తెలియదు కానీ నేనైతే చేశానండి. బిర్యానీకి ఏం మాత్రం తీసిపోదండి. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే వంటలన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీకు. ఇప్పుడు ఈ బగారా రైస్ ఎలా చేయాలో నేను చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ముందుగా మనం బియ్యం బాస్మతి రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. నేను ఇది రైస్ కుక్కర్లో చేస్తున్నాను. చూడండి, హోల్ గరం మసాలా, బిర్యానీలో వేసే ప్రతి మసాలా వేయాలండి. బగారా రైస్ అని చెప్పేసి తక్కువ చేయొద్దు. అలాగే ఆనియన్ సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు సన్నగా చాప్ చేయాలి. లెమన్ ఒకటి, ధనియాల పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్టు, సాల్టు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటేనే మనకు బగారా రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనము స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో కొంచెం నెయ్యి, కొంచెం నూనె రెండు వేయాలండి. ఒట్టి నెయ్యి వేసినా కానీ చప్పబడిపోద్ది. చూడండి, అన్ని హోల్ గరం మసాలా మొత్తం వేసాం. బిర్యానీ వేసే ప్రతి ఒక్కటి వేసుకోవాలి. ఇది వేయాలి అది ఏం లేదు. దాల్చిన చెక్క కాడి నుంచి లవంగాలు, మరాఠీ మొగ్గ అన్నీ వేసుకోవాలి. ప్రతిదీ వేసుకోండి. చూడండి, నేను అన్నీ చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ కూడా వేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఆనియన్ కూడా వేసేసి బాగా వేపుకోవాలండి. షాజీరా ఏది మర్చిపోద్దండి. బిర్యానీలో వేసే ప్రతి ఒక్కటి కూడా బగారా రైస్లో వేయండి. వేస్తేనే మనకు బిర్యానీ లాగానే వస్తుంది. సేమ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆనియన్ వేగిన తర్వాత మనం సాల్ట్ వేసేసుకుందామండి. సాల్ట్ వేస్తే త్వరగా వేగుతుంది కాబట్టి సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇది కూడా ఫ్రెష్గా నూరుకుందే వేసుకోండి. నిల్వ ఉండేది కాకుండా అప్పటికప్పటికి నూరు వేసుకుంటే ఈ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, 1 స్పూన్ వేసాను. ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలండి. బాగా సన్న మంట మీద మాత్రం వేపండి, ఎందుకంటే ఇవన్నీ కూడా బాగా వేగాలి. వేగితేనే ఈ బగారా రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది. టమాటాలు మామూలుగా బగారా రైస్ టమాటా వేయరు, కానీ మీరు వేసి చూడండి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చాలా వట్టి అన్నం కూడా తినేయచ్చండి, అంత బాగుంటుంది. టమాటా కూడా కొంచెం మెత్తబడాలి. ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం సేపు మూత పెడితే టమాటా అనేది బాగా మెత్తబడుతుందండి. చూడండి, ఈ విధంగా మెత్తబడే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి. ఎందుకంటే మనం వట్టి రైస్ తినేసేయాలి అన్నట్టు చేసుకుంటున్నాం, ఆ విధంగానే ఉంటుందండి. లెమన్ ఒకటి, మీరు పెట్టే అన్నం బట్టి లెమన్ వేసుకోండి. నేనైతే ఒకటి చిన్న లెమన్ వేసానండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇదే మసాలాలో మనం బియ్యం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా నానాలి. ఈ బియ్యం కూడా ఇందులో వేసేసి బాగా కలపాలండి. స్టవ్ మీదనే బాగా వేపాలి. బియ్యం కూడా కొంచెం ఒక 2-3 నిమిషాలు ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేటట్టు వేపుకుంటే అసలు అన్నం అయితే ఎంత టేస్ట్ ఉంటుందో చెప్పలేమండి. ఒక్కసారి మీరు చేసుకొని తిని చూడండి, అసలు అంత బాగుంటుంది. ఇప్పుడు మనం 1కి 2 వాటర్ పోసుకోవాలండి. నేను ఇది రైస్ కుక్కర్లో పెడుతున్నా కాబట్టి 1 కప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. మీకు ఎన్ని కప్పులు రైస్ కావాలో అన్ని కప్పులు తీసుకొని 1కి 2. బిర్యానీ ఆకు మాత్రం ఇప్పుడే వేసుకోవాలండి, ముందే వేస్తే ఇరిగిపోతుంది అది. కాబట్టి ఫైనల్లో లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం అంతా కూడా రైస్ కుక్కర్లోకి మార్చేసుకుందామండి. రైస్ కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి రైస్ కుక్కర్లో, ప్రెషర్ కుక్కర్ కాదండి ఇది, రైస్ కుక్కరు, ఎలక్ట్రికల్ కుక్కర్. ఇందులో పెట్టేస్తున్నాం కాబట్టి మనం 1కి 2 వాటర్ ఖచ్చితంగా పోసుకొని మధ్యలో ఒకసారి తీసి ఒక్కసారి కలుపుకోవాలండి. ఎందుకంటే మనం వేసిన మసాలాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ ఇక్కడ పైకి వచ్చేస్తాయి. అలా కాకుండా నీట్గా ఉండాలంటే మధ్యలో ఒకసారి కలుపుకుంటే చూడండి అన్నం ఎంత మంచిగా అయిందో. అసలు చాలా పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది రైస్ కుక్కర్లో కూడా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది. దీంట్లోకి ఏ కర్రీస్ లేకపోయినా తినేయచ్చు, లేదంటే మనం చికెన్ చార్వా అలాంటివి చేసుకోవచ్చు. ఏమి లేకపోయినా రైతాతో కూడా తినేయచ్చు అండి. ఇవి అంత మంచిగా ఉంటుంది. చూడండి, అన్నం రెడీ అయిపోయింది. ఎంత మంచిగా పొడి పొడిలాడుతుంది కదా. ఒక 2 నిమిషాలు అలాగే మూత పెట్టి పక్కగా పెట్టేసి 2 నిమిషాలు అయిన తర్వాత మనం చూస్తే చల్లారిపోయిన తర్వాత కొంచెం ఇంకా మనకు అసలు మెతుకు అతుక్కోకుండా వస్తుందండి అన్నం అనేది.
ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చాలా బాగుంటుంది అసలు. ఎవరో పెట్టినా ఇది బిర్యానీనా బగారా రైస్ అని అడుగుతారండి, అంత టేస్టీగా ఉంటుంది. అసలు ఇంతకు ఏం అవసరం లేదండి. పిల్లలకి కూడా బాక్స్ చేసి పెట్టేసామంటే మంచిగా తీసుకెళ్ళిపోతారు. కాకపోతే కొంచెం రైతా చేసి పెట్టారంటే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. వెజిటేబుల్స్ కానీ ఇందులో ఏమి వేయలేదు మనం, ఖాళీ టమాటా ధనియాల పొడి దీని స్పెషల్. అది కాకుండా మనం వేసిన హోల్ గరం మసాలా, ఇంట్లో మనం బిర్యానీలో వేసుకునే ప్రతి ఒక్కటి కూడా వేయాలండి. వేస్తేనే మనకు బిర్యానీ స్మెల్ అనేది వస్తుంది, అంతే టేస్టీగా ఉంటుంది. కాబట్టి అన్నీ వేసుకోవాలి. నెయ్యి నూనె రెండు వేయాలండి. ఒక నెయ్యి ఒకటి వేయొద్దు, ఆయిల్ ఒకటి వేయొద్దు, రెండు కూడా సమపాలలో వేసుకోండి. ఇది ఒక స్పూన్ వేస్తే అదొక స్పూన్, అలాగే సమానంగా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది.